ఓకే. మోగింది సార్వత్రిక శంఖం. మొత్తానికి దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో ఎప్పటి నుండే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి ఎదురు చూపులు ఉన్నాయి వాళ్ళకి. మొత్తానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒకే షెడ్యూల్, ఆ షెడ్యూల్ ఒకేలా ఉన్నది. ఇక మొత్తానికి తెలంగాణ, ఏపీలో చూసుకుందాం మనం. నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 18న విడుదలవుతుంది. ఇక నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25 తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ, అది చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 వరకు. ఇక ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29 వరకు. ఇది తెలంగాణ, ఏపీ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్. ఇక ఇది ఇట్లా ఉంటే మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు ఏదైతే ఉందో అది అక్రమ అరెస్టు. ఒక దౌర్జన్యపరంగా ఆమె విచారణ సుప్రీంకోర్టులో విచారణ ఉండగా ఆమెను అరెస్టు చేయడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిన్న పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి రాస్తారోకోకు, ధర్నాలకు పిలుపునిచ్చేసినటువంటి ఆ కథనం చూసినాము. ఇక రోడ్లపై మొత్తానికి రాస్తారోకోలు, ధర్నాలు అయితే చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక ఇక్కడ చూస్తే మోగింది సార్వత్రిక శంఖం అంటూ తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో మే 13వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. ఇక ఏపీ అసెంబ్లీకి కూడా అదే రోజు ఎన్నికలు, ఏది అసెంబ్లీ ఎన్నికలు. ఏపీలో ఇంకా అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు కదా, అదే రోజు అసెంబ్లీ ఎన్నికలు కూడా పెట్టేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు ఇక 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక 18వ లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తానికి 18వ లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. ఇక కులం, మతం పేర్లతో ఓట్లు అడిగితే మాత్రం నిషిద్ధం. ఇక ఈసీ స్పష్టీకరణ, కులము, మతము, ఇంకేమన్నా ఇట్లాంటి పేర్లతోని ఓట్లు అడిగితే మాత్రం నిషిద్ధమని చెప్తున్నటువంటి ఈసీ. ఇక ఎన్నికల కోడ్ ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి ఇక గట్లాంటి బుడ్డ కథలు, ఇక కులం పేరుతోని, మతం పేరుతోని, లేకపోతే ఇంకేదైనా సంబంధాలతో ఇట్లా ఓట్లు అడిగితే మాత్రం నిషిద్ధం చేసే అవకాశం ఉంది. ఇక మొత్తానికి 7 దశల్లో, దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల పండగకు తెరలేపింది. ఇక సార్వత్రిక ఎన్నికల శంఖారావం మోగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించినటువంటి 543 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఇక అసెంబ్లీలకు వివిధ కారణాల వల్ల ఖాళీ అయినటువంటి 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో మొత్తానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తానికి కొన్ని కారణాల వల్ల కూడా అసెంబ్లీ ఎన్నికలు కొన్ని కారణాల వల్ల కూడా ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే రాజీనామాలు జరిగాయో, ఇక ఇక్కడ చూసిన 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సిక్కిం అసెంబ్లీ వివిధ కారణాల వల్ల, ఏదో కొన్ని కారణాల వల్ల ఎక్కడైతే ప్రభుత్వం లేకుండా ఉందో అక్కడ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏప్రిల్ 13న తొలి విడత పోలింగ్ ఉంటుంది. జూన్ 1న ఇక 7వ విడత ఓటింగు జరుగుతుంది. ఇక అన్నిటికీ కలిపి జూన్ 4న ఓట్ల లెక్కింపు, మొత్తం టోటల్ అన్నిటి కలిపి జూన్ 4న ఓట్ల లెక్కింపు చేస్తారట. ఇక ఫలితాల వెల్లడి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శనివారం సాయంత్రం 3 గంటలకు ఇక్కడ ఇక విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్లు ఇక జ్ఞానేష్ కుమారు, ఇక సుఖ్బీర్ సింగ్ సందులతో కలిపి ఇక ప్రధాన ఎన్నికల కమిషన్ సిఈసి రాజీవ్ కుమార్ ఈ వివరాలను ప్రకటించారు. మొత్తానికి 7 దశలలో జరగబోతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు జరపాలంటే కూడా చాలా కష్టమే. 7 దశలలో, అందులోనే అసెంబ్లీ ఎన్నికలు, అందులోనే లోక్సభ ఎన్నికలు, ఇవన్నీ చూసుకొని నడిపించేటువంటి బాధ్యత ఇక ఈసీకి ఉంటుంది. ఇక ఇది ఎన్నికల స్వరూపం. మొత్తం ఓటర్లు వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 96.88 కోట్లు. ఇక పురుషుల సంఖ్య వచ్చేసి అందులో పురుషుల సంఖ్య వచ్చేసి 49.7 కోట్లు, మహిళలు వచ్చేసి 47.1 కోట్లు. 1 కోట్లు. అమ్మ, ఇక్కడ పురుషుల సంఖ్యనే ఎక్కువ ఉంది మహిళల కంటే. ఇక 85 ఏళ్ళు దాటిన ఓటర్లు 82 లక్షల మంది ఉన్నారు.
20 నుండి 29 మధ్య వయసు ఉన్నవారు 19.74 కోట్ల మంది ఉన్నారు. 18 నుంచి 19 మధ్య వయసు ఉన్న ఓటర్లు 1.8 కోట్లు. ఇక ఈవీఎంలు 55 లక్షల ఈవీఎంలు కావాలి వీటికి. ఇక పోలింగ్ కేంద్రాలు 10.5 లక్షలు. పోలింగ్ అధికారుల భద్రతా సిబ్బంది 1.5 కోట్ల మంది. పోలింగ్ భద్రత సిబ్బంది ఇంతమందిని నియమించాలి. 1.5 కోట్ల మందిని ఈ భద్రత కోసం నియమించాలి. ఇగో ఇది ఎన్నికల షెడ్యూల్. వాళ్ళు ఇది ఎన్నికల స్వరూపం. ఇగో ఇంత టైట్ గిట్ల ఇంత ఘోరమైనటువంటి లెక్కలతో నడిపించాలి ఎన్నికలు. ఈసీ ఇక ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిస్తూ సీరా గుర్తు పెట్టే వేలిని చూపిస్తున్నటువంటి సిఎస్సి రాజీవ్ కుమార్, అట్లాగే ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంద్ కూడా చూపిస్తున్నారు. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇదే మన బలం. ఓటు వేసే ముందు ఆలోచించి ఓటేయండి. మీరు ఎన్నుకునేటువంటి ఆ అభ్యర్థి మీ జీవితాన్ని, మీ తలరాతను రాచేటువంటి అభ్యర్థి. ఇక యుద్ధమే అని చెప్తాండ్రు, దాడులు చేస్తున్నారు. నిన్న చేసిరు కదా ఈడీ దాడి చేసింది కదా కవిత పైన. ఇక యుద్ధమే. రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపాల త్రిముఖ పోటీ. ఇక షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో రాజకీయ వేడి మొదలైపోయింది. భాజపా, కాంగ్రెస్, బీఆర్ఎస్ వీటికి త్రిముఖ పోటీ జరగనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ విడుదల కాగానే రాజకీయాల్లో వేడి మొదలైపోయిందట. ఇక శాసనసభ ఎన్నికల్లో ఇక ముఖ్యంగా మనది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో గెట్లయితే ఓట్లు పడ్డాయో దండిగా మళ్ళీ గట్నే పడతాయి అనేటువంటి ఆలోచనలో ఉంటాడు. మీ పాలన చూసిండ్రు. ఈ 13 మన 40-100 రోజుల పాలన చూసిర్రు. ఈ 6 హామీల పాలన కూడా ప్రజలు గుర్తుపట్టిరు. ఏం చేయాలనో వాళ్ళకి తెలుసు. ఇక శాసనసభ ఎన్నికల్లో సాధించిన విజయంతో లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక చోట్ల గెలుపొందడం ద్వారా గత ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని నిరూపించుకోవడానికి బారాస సీట్లు ఇక ఓట్లలో ఆధిక్యత సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవడానికి ఇక భాజపా రాష్ట్రంలో 3 పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి అంటున్నారు. ఇక నిఘా విస్తృతం చేయండి. మద్యము నగదు తరలింపుపై దృష్టి సారించండి. ఇక జిల్లా అధికారులకు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు. వికాస్ రాజ్ మొత్తం మీద జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిరు. మద్యమట, ఇంకొకటి నగదు, ఇవి తరలిస్తూ ఉంటారు కదా, వీటి మీద ఎక్కువ గట్టి నిఘా పెట్టారని చెప్తున్నాడు. ఓటుకునేటు కేసు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనకు ఆల్రెడీ ఈ రూట్స్ అన్నీ తెలుసు. ఎట్లా డబ్బులు కొంటపోవాలి, ఎట్లా ఓట్లను రాబట్టాలనేది. ఇక కవితను రౌజ్ వెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నటువంటి ఈడీ అధికారులు ఇక్కడ చూస్తున్నాం కదా మనం. కవితను తీసుకొని పోతుర్రు, జైలుకు తీసుకుపోతున్నటువంటి కథ, ఆ కోర్టుకు తీసుకుపోతుర్రు మొత్తం మీద. ఇక కవితకు 23 వరకు ఈడీ కస్టడీ. ఇక ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు. మద్యం కేసులో కవిత కుట్రదారు. ఇక ఆపు నేతలకు 100 కోట్లు ముడుపులు. ఇక ఆమె అక్రమార్జన వచ్చేసి 192.8 కోట్లు. కస్టడీ పిటిషన్లో ఈడీ ఇట్లాంటి సమాచారం అయితే వీళ్ళ దగ్గర ఉంది. ఇక భారాసాది దోపిడీ, కాంగ్రెస్ది లూటి. మన నరేంద్ర మోడీ చెప్తున్న చూసిండ్రా, బారాసాదేమో దోపిడీ, కాంగ్రెస్ది మొత్తం లూటి అట. నిన్న మోదీకి చేసినటువంటి ప్రతిఫలమే కదా. నిన్న మోదీ ఏం చేసిండు, కవితను అరెస్ట్ చేయించింది మోదీయే. ఆ 2 పార్టీలు అవినీతిలో భాగస్వాములు. ఇక తెలంగాణ అభివృద్ధి కళల్ని ఆ పార్టీలు దూరం చేశాయి. ఇక నాగర్ కర్నూలు విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధికి నాది గ్యారంటీ అని వెల్లడి. అభివృద్ధికి తనదే గ్యారంటీ అట, తనకు ఓట్లేయాలి. వాస్తవానికి చెప్పాలంటే మోదీ సర్కారే ఆ కేంద్రంలో బీజేపీ ఉండాల్సిందే. ఏ పార్టీ వచ్చినా దేశం మాత్రం బాగుపడది, బీజేపీ వస్తేనే బాగుపడుతుంది. ఇక భారాసకు ఆరూరి రమేష్ రాజీనామా. నేడు భాజపాలో చేరిక. ఇక కాంగ్రెస్లో చేరినటువంటి వరంగల్ ఎంపీ పసునూరి. మొత్తానికి ఆరూరి రమేష్ను అటో ఇటో పీక్కబోయినా కానీ ఆయన బతికేటట్లేడు. చివరికి భాజపాలో చేరేటువంటి ఆలోచనకు వచ్చిండట, ఇలా చేరుతాడట కూడా. ఇట్లా ఏడ కరెక్ట్గా స్థానం ఉంటే ఎక్కడ బుక్కడి బువ్వ దొరికితే అక్కడికి మారిపోయే కథనాలు ఉంటాయి కొంతమంది దగ్గర. ఇక కరీంనగర్ హోటల్లో 6.67 కోట్ల పట్టివేత. ఎన్నికల కోసమేనని పోలీసుల అనుమానం. 6.67 కోట్లు కరీంనగర్లో, ఇది చూసినాం కదా నిన్న. ఇక బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా.
తమ పార్టీ తరపున పోటీ చేయాలన్న కేటీఆర్ 1-2 రోజుల్లో చేస్తామన్న ప్రవీణ్. మొత్తానికి తమ పార్టీ తరపున పోటీ చేయాలన్న కేసీఆర్ 1-2 రోజుల్లో పోటీ చేస్తానని చెప్పిండు. మొత్తానికి రాజీనామా చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం 37 మంది కాంగ్రెస్ నేతలకు పదవులు. ఇక 14వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి 37 మంది కాంగ్రెస్ నేతలకు పదవులు అప్పగించబోతున్నారు. కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. కాంగ్రెస్ నేతల ఎదురు చూస్తున్నటువంటి నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక నోటిఫికేషన్ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసి ఇక సేవలు అందించినటువంటి వారి సీఎం రేవంత్ రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు. మొత్తానికి ఈ నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ చైర్మన్లు ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదకెళ్ళే జరుగుతాయట. ఎందుకంటే రేవంత్ రెడ్డి కోసమే కదా కష్టపడి పనిచేసింది వాళ్ళంతా. మొత్తానికి 37 మందికి ఈ పదవులు కట్టబెడుతురు. 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేస్తురు. 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఈ కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అట. మా రేవంత్ రెడ్డి చెప్తాడు. దొంగ మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏదో ఒక గోల. మొన్నటిదాకా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మాటల మీద ప్రజలను మోసం చేసి ఇచ్చిన 6 హామీల గురించి మాట్లాడుతూ అవి అసలు అమల్లోకి ఏ రకంగా వచ్చినాయో, ఏం జరుగుతుందో, ఎవరెవరికి ఉపయోగం జరుగుతున్నాయో, కొంతమంది ఎవరికి జరుగుతుందో తెలియదు. కానీ నువ్వు ఇట్లాంటి దొంగ మాటలు చెప్పుకుంటా మొత్తానికి అధికారంలో కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళా ఏం మాట్లాడుతుందో కవిత అరెస్ట్ అంట, ఎన్నికల స్టంట్ అంట. ఎన్నికల స్టంట్ కోసమే ఈ కవిత అరెస్టు, ఇది ఒక డ్రామా అని మాట్లాడుతుంది. డ్రామాలు చేయడానికి ఏమన్నా కథలు పడడానికి నీ మాటకేమన్నా లెక్క ఉందా చెప్పు? ఇప్పుడు డ్రామాలు చేసుకుంటారా? ఎవరైనా ఎన్నికల టైంలో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి పంపించే అవకాశాలు అంటే ఇట్లాంటి కథలు వాళ్ళని పెట్టుకుంటారా? ఇక సానుభూతితో భారాస అరెస్టుతో భాజపా ఓట్లు ఇక కొల్లగొట్టాలని చూస్తున్నాయట. భాజపా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయట సానుభూతితోని. మంచి మంత్రమే. బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది రేవంత్ రెడ్డికి, ఏమో అనుకున్నాం. కానీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీయడానికే ఈ డ్రామాలు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం టీవీ సీరియల్లా సాగుతోందని ఎన్నికల షెడ్యూల్కు 24 గంటల ముందు కవితను అరెస్ట్ చేయడం ఎలక్షన్ స్టంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అరెస్టుతో కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పి భాజపా కవితపై వచ్చే సానుభూతితో బారాస ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. అబ్బబ్బబ్బబ్బా ఏంట్రా నాయన. రేవంత్ రెడ్డికి బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. ఎక్కడి నుండో మొత్తం మీద ముఖ్యమంత్రికి. కుమార్తె ఇంటికి ఈడీ అధికారులు వచ్చి అరెస్టు చేస్తుంటే ఏ తండ్రి అయినా అక్కడికి రాకుండా ఉంటారా? మరి కేసీఆర్ ఎందుకు కవిత ఇంటికి రాలేదు? తండ్రిగా కాకపోయినా బారాస అధ్యక్షుడిగానైనా వచ్చి ఎందుకు అరెస్టు చేస్తున్నారని అధికారులను అడగలేదు. ఏపీలో కాంగ్రెస్ను ఇది బాగానే ఉంటాయి ఈ తెలివితేటలు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడి నుండి వచ్చినాయి తెలివితేటలు? ఇంకా వెలుగు దినపత్రికలో చూద్దాం. బాపట రాలేదట కవితను అరెస్టు చేస్తుంటే కేసీఆర్ ఎందుకు రాలే, కేసీఆర్ వచ్చి ఎందుకు మాట్లాడలేదు, ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయి. రాజకీయంలో ఒక కుట్రనే, ఎన్నికల్లో ఒక భాగమే అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడ నాకు దెబ్బ తాకుతుందో అని ఇదో మంత్రం వేసుకుంటున్నాడు. ఆయన మాట్లాడేటివి పక్కా అబద్ధాలు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నట్టు. ఇక ఒక్క పోస్టుకు 715 మంది. ఇక గ్రూప్ 1కు 4.3 లక్షల దరఖాస్తులు, 4.3 లక్షల దరఖాస్తులు. ఇక గ్రూప్ 1కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియడంతో 4.3 లక్షల నోటిఫికేషన్లు వచ్చినట్లు ఇక టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు ఏకంగా 715 మందికి పైగా అభ్యర్థులు మొత్తం అప్లికేషన్లు పెట్టుకున్నారు, పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్కు అవకాశం కల్పించారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఇక ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇక టీఎస్పీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇక పరీక్షను జూన్ 9న, మెయిన్స్ను అక్టోబర్ 21న నిర్వహించనున్నారు. మొత్తానికి ఈ రకంగా పరీక్షలు అయితే నిర్వహణ జరుగుతుంది. ఇక అవినీతి పరులకు శిక్ష తప్పదు అంటూ అవినీతిలో కాంగ్రెస్ ఇక బీఆర్ఎస్ అన్నదమ్ములు అని చెప్తున్నటువంటి ప్రధాని మోదీ
ఇక శనివారం నాగర్ కర్నూల్లో జరిగినటువంటి ఇక మోదీ 2 రోజుల పర్యటన కదా శనివారం నాగర్ కర్నూల్లో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఇక బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇక డీకే అరుణ తదితరులు కూడా మొత్తానికి పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తాం రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూటీ చేసింది, కాంగ్రెస్ కూడా అదే చేస్తున్నది. బీఆర్ఎస్ లూటీ చేసిందో చేయలేదో అది ప్రజలకు తెలుసు, కానీ ముఖ్యంగా కాంగ్రెస్ మాత్రం అదే పని మీద ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇక రాజ్యాంగాన్ని మార్చేయాలని కేసీఆర్ అనడం అంబేద్కర్ను అవమానించడమే. 400 ఎంపీ సీట్లను బీజేపీ పక్కాగా గెలుస్తుంది, బతికినన్ని రోజులు దేశం కోసమే పనిచేస్తానని వెల్లడి. నాగర్ కర్నూల్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర, కవిత అరెస్టు ఎన్నికల స్టంట్ అని చెప్తాడు. ఏదో దొంగ మాటలు మాట్లాడతారు. ఇంతకు ముందే వచ్చినా మనం చూసుకున్నాం. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. మొత్తానికి ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. ఈడీ కస్టడీకి కవిత ఈ నెల 23 వరకు అప్పగించినటువంటి సిబిఐ స్పెషల్ కోర్టు రోజు సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసేందుకు గంట పర్మిషన్ కూడా ఉంటుంది. 3 గంటల పాటు వాదనలు. ఇది అక్రమ అరెస్టు. ఇక కవిత లాయర్ ఇక లిక్కర్ స్కామ్లో కవితనే కీలకం అంటూ చట్ట ప్రకారమే అరెస్టు అని చెప్తున్నటువంటి ఈడీ. ఇక లిక్కర్ స్కామ్లో అరెస్టు అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని సిబిఐ స్పెషల్ కోర్టు ఈ నెల 23 వరకు ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించింది. తిరిగి 23న మధ్యాహ్నం 12 గంటలకు కవితను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ఇక ప్రతిరోజు సాయంత్రం 1 గంట పాటు కవిత తన కుటుంబ సభ్యులు లాయర్లను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జడ్జి ఇక ఎంకే నాగపాల్ ఇక ఆదేశాలు జారీ చేశారు. కవితను హైదరాబాద్లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చినటువంటి ఈడీ శుక్రవారం రాత్రి ఆమెను ఇక ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లోని హెడ్ ఆఫీస్లో మొత్తానికి ఉంచినటువంటి కథ. ఇట్లా షెడ్యూల్ ఇట్లా ఉన్నది కవితకు. 23 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉంటారు. అప్పగించి ఇక తిరిగి మధ్యాహ్నం 23న మధ్యాహ్నం 12 గంటలకు కవితను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ప్రతిరోజు సాయంత్రం 1 గంట పాటు కవిత తన కుటుంబ సభ్యులను లాయర్లను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. 1 గంట సేపు ప్రతిరోజు, అది ఏ టైంలోనే కావచ్చు. బీఆర్ఎస్లోకి ఆర్ఎస్పీ ఇక బీఎస్పీకి రాజీనామా, కేసీఆర్తో భేటీ. మొత్తానికి ఆర్ఎస్పీ చూసినాం కదా, కేసీఆర్తో ఆర్ఎస్పీ ఫైల్. ఇక రేపు ఈ బీఆర్ఎస్తోని పొత్తు వద్దని చెప్పినటువంటి బీఎస్పీకి మొత్తానికి రాజీనామా చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట ఇచ్చిన మాటను తప్పనని చెప్పేసి మొత్తం మీద బీఎస్పీకి రాజీనామా చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక బీఎస్పీ పొత్తుపై బీజేపీ కుట్ర చేసింది ఆర్ఎస్పీ. ఇక పొత్తు రద్దు చేసుకోవాలని హైకమాండ్ నన్ను ఆదేశించింది. ఇక మాట తప్పలేకనే ఇక పార్టీకి రిజైన్ చేస్తున్నట్టు ప్రకటన. మొత్తానికి ఇది కథ ఇట్లా ఉంటే వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి కథ ఇది. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏం వార్తలు వచ్చినాయో. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. ప్రధానంగా ఆ రాష్ట్రంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇక చూసుకుంటే దేశం మొత్తంలో కూడా ఎన్నికల స్టంట్ అయితే ప్రారంభమైంది. ఇక మోగింది బేరీ. సార్వత్రిక శంఖారావం 7 దశల్లో లోక్సభ ఎన్నికలు. ఇక కవితే కీలక కుట్రదారు కవితనే కీలక కుట్రదారు అని ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి కథ. ఆమె మనీ లాండరింగ్కు పాల్పడ్డారు, అరెస్టు చేసే అధికారం ఉంది. మనీ లాండరింగ్కు పాల్పడ్డారట, అరెస్టు చేసే అవకాశం ఉందట. స్కామ్లో ప్రధాన లబ్ధిదారు కవితకు వ్యతిరేకంగా 13 సాక్ష్యాలు. ఇక పైసా పెట్టుబడి లేకుండా మద్యం వ్యాపారంలో భాగస్వామి, ₹1 పెట్టుబడి లేకుండానే భాగస్వామిగా పనిచేసిందంట. ఇక హోల్సేల్ మార్జిన్ పెరిగేట్లు చేసి భారీ లాభాలకు పునాది వేశారు. 30% చాలదని 45% వాటా అడిగారు. విచారణలో సహకరించలే. ఇక అరెస్టుకు వెళితే కొందరి గలాబా ఇక ఫోన్లో ఫార్మట్ చేసి ఇచ్చారు. ఇక తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టులో పిటిషన్ చేసినటువంటి ఈడీ. కవిత భర్త అనిల్కు పిలుపు, సోమవారం రావాలంటూ ఇక తాకీదులు పంపిరు. ఈడీ కస్టడీకి వెళ్తున్నటువంటి కవిత. ఇక ఈడీ కస్టడీకి 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. రోజు కుటుంబ సభ్యుల న్యాయవాదులు ఇక కలవచ్చు, రోజు 1 గంట సేపు. ఈ కవిత ఇంటి భోజనం తెప్పించుకోవచ్చు. అక్రమంగా అరెస్టు చేశారు, న్యాయ పోరాటం చేస్తా అని చెప్తున్నటువంటి కవిత. ఇంటి నుండి భోజనం తెప్పించుకోవచ్చట. అక్రమంగా అరెస్టు చేసినందుకు న్యాయ పోరాటం చేస్తామని కవిత చెప్తుంది.
ఇక బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్ బై చెప్పిండు. ఇక ప్రతిమ మల్టీప్లెక్స్లో 6.67 కోట్లు పట్టివేత. కవిత అరెస్ట్ ఎన్నికల డ్రామానట. మా డ్రామారావు ఇక ఈయనకి పెట్టాలి. డ్రామారావు అవినీతి పరులను వదలం. డ్రామారావు ఇక ఈయనకి పెట్టాలి. కవిత ఆడేది అట డ్రామానట. కవిత ఆడేది డ్రామా. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా ఆడేది డ్రామానట చెప్తుండు మన ముఖ్యమంత్రి. ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్వత్రిక సమర భేరి. ఇక ఏపీ భవన్ విభజనలో తెలంగాణకు అన్యాయం. రాష్ట్రానికి 2 ముక్కలుగా 8 ఎకరాలు, ఏపీకి 11 ఎకరాలు కేటాయింపు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ. హైదరాబాద్ హౌస్ త్యాగం చేసినటువంటి ఇక రాష్ట్రానికి దక్కినటువంటి ఫలితం ఇదే. ఇక మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఇట్లాంటి కథలు మన ఫ్రీ బస్ ఎప్పుడు పెట్టిండు? రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు కదా. పెట్టినప్పటి నుండి ఇట్లాంటి ఆత్మహత్యలు బలిదానాలు జరుగుతూ ఉన్నాయి. పాపం ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా ఇక దేవరూపలలో ఘటన. మృతుడు నరేష్ యూత్ కాంగ్రెస్ కార్యకర్త. మొత్తానికి మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇది మన తెలంగాణకి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు. ఓకే, మొత్తం ఇక ఓటర్ల సంఖ్య మనం ఇంతకుముందు చెప్పినాం కదా 9.8 కోట్లు. డ్రామారావు డ్రామా చేస్తున్నాడట. ఇగో నిరసనలు రోడ్డెక్కినటువంటి బీఆర్ఎస్. ఇక మోదీ ఈడీపై ఆగ్రహ జ్వాల. కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ కన్నెర్ర. నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు. ఇక నల్ల బ్యాడ్జీలు ధరించి జాగృతి శ్రేణుల నిరసన. రాష్ట్రమంతా ప్రధాని మోదీ దిష్టి బొమ్మల దహనం. కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఇక పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యే నాయకులు కూడా తదితరులు మొత్తానికి పాల్గొనడం జరిగింది. ఇది అక్రమ అరెస్టు. ఇక అధికార దుర్వినియోగానికి మొత్తానికి పరాకాష్టం. ఇక న్యాయ చరిత్రలో బ్లాక్ డే కవిత లాయర్. సుప్రీంకోర్టుకు ఇచ్చినటువంటి హామీని ఉల్లంఘించారు. 3 రోజులు ఎందుకు ఆగలేకపోయారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మాటను కూడా ఉల్లంఘించారు. ఇక ఇది సర్వోన్నత న్యాయస్థానాన్ని వెక్కిరించడమే. ఇక కవితను సిబిఐ సాక్షిగా పేర్కొంటున్నది. ఈడీ ఇక నిందితురాలు అని చెప్తున్నది. ఏది నిజం? ఇక సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఎమ్మెల్సీ కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు. మా హామీ వ్యవధి 10 రోజులు మాత్రమే. సుప్రీం మధ్యంతర ఉత్తర్వు ఇవ్వలేదు అని చెప్తున్నటువంటి ఈడీ. ఇక బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చిత్తుకు బీజేపీ ఎత్తు. ఇక బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసింది మనం చూసినాం. ఇక 404 పోస్టులు నింపాలి. ఏం పోస్టులు ఇవి? 404 పోస్టులు. ఇగో నిర్దోషిగా బయటకు వస్తా అని చెప్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత. ఏ తప్పు చేయలేదు, న్యాయమే గెలుస్తుంది. బీజేపీ రాజకీయ కుట్రలతో ఈ అరెస్టు జరిగింది. జాగృతి సేవల్లో ఎక్కడా లోటు రానివ్వద్దు. ఇక కోర్టు ఆవరణలో జాగృతి కుటుంబ సభ్యులతో కవిత మాట్లాడుతున్నటువంటి మాటలు. అకాల నష్టం సిరిసిల్లాలో వర్షం పడి. ఇక నీటి కొరత నిజమే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి చెప్తా. ఇక అర్హులైన అభ్యర్థులు ఇక లేకనే ఆ పోస్టులు మిగిలాయట. పరీక్ష జరిపి ఇక రిజల్ట్ ప్రకటించిన పోస్టులు 8,708. ఒకటి జాబితా నుంచి భర్తీ చేసినవి 8,304 4 మాత్రమే. ఇక అందులో మళ్ళీ 3,000కు పైగా ఖాళీ కాక తప్పని దుస్థితి. ఏ కామన్ పేపర్ పెట్టడం. ఇక రిలిక్విప్మెంట్ ఇక లేకపోవడం కారణం. ఇది పూర్తిగా రావట్లేదు. ఇందులో అభ్యర్థుల ఆందోళనకు దిగుతున్న స్పందించని ప్రభుత్వం. నమస్తే తెలంగాణలో అక్షరాలే సరిగా కనబడట్లేదు. నీటి కొరత నిజమే. నీటి కొరత అనేది నిజమే. ఇక తన నోరుతో తానే చెప్తాడు. అయ్యా, ప్రభుత్వాన్ని మీరు ధిక్కరించాల్సిన అవసరం లేదు. నీటి కొరత నిజంగానే ఉన్నది. మమ్మల్ని మీరు నిందించాల్సినటువంటి అవసరం లేదని చెప్తుండు. సాగునీటి సమస్య ఉన్నది వాస్తవమే. ఇక తప్పంతా గత ప్రభుత్వానిదే. ఈ 100 రోజుల్లో అన్నీ చేశామనుకోవడం లేదు. ఇక లోక్సభ ఎన్నికలకు 100 రోజుల పాలనే రెఫరెండం. ఇక ప్రధాని మోదీకి తెలంగాణ అని
పలికే అర్హత లేదు. ఇక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాదే తప్పు, నీళ్ళు రాకపోవడం గత ప్రభుత్వందే తప్పు, ఈ మాటలు దొంగ మాటలు మాట్లాడుతుండే.